ఉడికిన అన్నం, గోధుమ పిండితో చేసిన చపాతీలు, అంతకు కాకపోతే నూడిల్స్, బిర్యానీ ఇవే మన ఆహారపు అలవాట్లుగా మారిపోయాయి. ఫలితంగా పోషకాహార లోపం మనల్ని వెంటాడుతోంది. మరి పోషకాహారం ఎక్కడ దొరుకుతుందంటే చిరుధాన్యాల్లో దొరుకుతుందని అంటున్నారు నిపుణులు. గడిచిన 4 దశాబ్దాల పరిణామాలను పరిశీలించినప్పుడు చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ఇందుకు కావలసిన టెక్నాలజీని కూడా అభివృద్ధి చేసింది జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం. చిరుధాన్యాలైన సజ్జలు, రాగులు, కొర్రలు, తైదలు వంటివి గ్రామీణ ప్రాంతాల్లోనే నేరుగా వినియోగించడం కష్టసాధ్యం. అలాంటిది నగరాల్లో తినడం అంటే అది పెద్ద క్వశ్చన్ మార్కే. వీటిని నేరుగా వండుకుని తినకుండా ప్రాసెస్ చేసి తినటం వల్ల సులభంగా తినొచ్చు. అదే సమయంలో వినియోగం పెరుగుతుంది. ఉత్పత్తి సహా ప్రాసెసింగ్పై దృష్టి పెట్టిన జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు మిల్లెట్స్ ని ప్రాసెస్ చేసే టెక్నాలజీని అభివృద్ధి చేశారు. అది అప్పుడు రైతులకు సహా ఎంటర్‌ప్రెన్యూర్‌కు వరంగా మారింది. టెక్నాలజీ అందుబాటులో ఉంది, వాడుకోండని అంటున్నారు. శాస్త్రవేత్తల కృషి, ప్రజల ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణంగా చిరుధాన్యాల వినియోగం పెరుగుతుంది. ఎక్కడికక్కడ మిల్లెట్స్ ఎగ్జిబిషన్స్ పెట్టి అవగాహన పెంచుతున్నారు. ఆహారపు అలవాట్లు మారాల్సిందేనని వివరిస్తున్నారు. పోషకాహార లోపం, పంట మార్పు, పెరిగిన మిల్లెట్స్ ప్రాసెసింగ్ను విశ్లేషించినప్పుడు చిరుధాన్యాల వినియోగం పెరగాల్సిన అవసరమైతే కనిపిస్తోంది. చిరుధాన్యాలను నేరుగా తినటం కాదు, ఇప్పుడు సేమియా, రొట్టెలు, డిజైనర్ రవ్వ వంటివి అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో పీచు పదార్థం అధికంగా ఉంటే బిస్కెట్స్, అశ్వగంధ బిస్కెట్స్, గ్లూటిన్ లేనటువంటి సేమియా, పిస్తా, ఎక్స్ట్రూడెడ్ స్నాక్స్, తక్కువ నూనె గల అల్పాహారము ఉన్నాయి. జయశంకర్ యూనివర్సిటీ రూపొందించిన ఆధునిక టెక్నాలజీ మెషినరీతో వీటిని తయారు చేస్తున్నారు. అయితే ఇక్కడ రైతులు తమ ఉత్పత్తులను ప్రాసెస్ చేసుకోవచ్చు. రైతుల దగ్గర ఉత్పత్తులు కొనుగోలు చేసే ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా ఇక్కడ ప్రాసెస్ చేసి తమ బ్రాండ్ పేరిట ఉత్పత్తులను విక్రయించుకోవచ్చు. గోధుమల మాదిరే ఉప ఉత్పత్తులు తయారు చేయొచ్చని అంటున్నారు జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త హైమావతి. 20కి పైగా చిరుధాన్యాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. గోధుమలతో చూస్తుంటాం రకరకాలవి, మన రవ్వలని, తర్వాత ఇంకొకటి పాస్తా అని, వర్మిసెల్లి అని, నూడిల్స్ అని, ఇంకా బిస్కెట్స్ అని. ఒకటేంటి, ఏదైతే మనం గోధుమలతో వాటితో చూస్తామో అవన్నీ కూడా ఈ చిరుధాన్యాలతో చేసుకోవచ్చు. అయితే ఈ ప్రాసెసింగ్ సెంటర్లో మా టెక్నాలజీ, యూనివర్సిటీలో పెంపొందించిన టెక్నాలజీతోటి, అంటే సాంకేతిక విజ్ఞానంతో మేము దాదాపుగా ఒక 21 ప్రోడక్ట్స్ చేస్తున్నాం. అంటే నూడిల్స్ దగ్గర నుంచి, నూడిల్స్ అంటే బాగా క్రేజ్ వచ్చింది. సో అలాంటి నూడిల్స్ని కూడా మేము దీంతో తయారు చేస్తున్నాము. ఇంకా సేమియా అంటారు వాడుకలో, అలాంటివి కూడా చేస్తున్నాం. బిస్కెట్స్ మామూలుగా మనం గోధుమతో చూస్తున్నాము, ఆ గోధుమతో కాకుండా దీంతో సజ్జలతోటి, రాగులతోటి, జొన్నలతోటి ఇలా అనేక రకాలు చేస్తున్నాం. అంటే మేము చేసిన 21 కాకుండా ఇంకా ఎన్నో రకాలు చేసుకోవడానికి మేము ఇంకా విస్తృత కృషి చేస్తున్నాము.
మిల్లెట్స్ ప్రాసెసింగ్ పెరిగితే వినియోగం పెరుగుతుంది. ఫలితంగా రైతులు పండించిన ఉత్పత్తులకు మంచి ధర వస్తుంది. ఇలాంటి చర్యల ద్వారా చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉంటేనే రైతులు పండిస్తున్నారు. పోషకాహార లోపాన్ని అధిగమించడానికి చిరుధాన్యాల వినియోగమే ఉత్తమమని హైమావతి చెబుతున్నారు. ఫార్మర్స్ అంటే రైతులకి దీనితో అంటే ఇంకా పండించాలనేది వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. ఎప్పుడైతే మనం ఎక్కువైతే ప్రోడక్ట్స్ చేస్తామో చాలామంది ఎంటర్ప్రినర్స్ కూడా వచ్చి దాంతో ఎంటర్ప్రైజ్ పెట్టుకోవడము, మార్కెట్లో దీనికి బాగా డిమాండ్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి రైతులకు కూడా ఇవి పండించాలని అవసరం వాళ్ళు గ్రహిస్తారనమాట. సో మేము కూడా ఏం చేస్తామంటే ఈ గ్రెయిన్ మాకు కావాల్సిన గ్రెయిన్ కూడా కొంతమందితో కొన్ని చోట్ల నుంచి వాళ్ళతో మేము కాంట్రాక్ట్ లాగా పెట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి మేము గ్రెయిన్ తెచ్చుకుంటున్నాము. అంటే కొన్ని ఓపెన్ మార్కెట్లో తీసుకున్న కొంతమంది ఫార్మర్స్ ఎవరైనా మా ముందుకు వచ్చి మాకు సప్లై చేస్తామంటే కూడా మేము వాళ్ళ దగ్గర తీసుకుంటాం. అంటే చెప్పిన 4 గ్రెయిన్స్ కాకుండా ఇంకా వేరే సామలు, అరికలు అనేవి కూడా వస్తున్నాయి. వాటిని కూడా మేము వాడుకుంటాము. కాకపోతే మమ్మల్ని కనుక ఎవరైనా రైతులు మా దగ్గరికి అంటే ఫోన్ చేసి కానీ మెయిల్ కానీ పంపించి మా దగ్గర ఫలానా గ్రెయిన్ ఉంది అని చెప్పడం వల్ల అంటే మేము కానీ లేకుంటే మా ద్వారా సాంకేతిక విజ్ఞానం తీసుకున్న వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకు కూడా మేము అటాచ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఈ రంగంలోకి రావాలనుకుంటున్న ఔత్సాహికులను సైతం జయశంకర్ యూనివర్సిటీ ప్రోత్సహిస్తోంది, టెక్నాలజీ అందిస్తోంది. ఇప్పటికే 7 సంస్థలకు టెక్నాలజీ అందించిన శాస్త్రవేత్తలు ఇక్కడ కూడా 2 సంస్థల ఉత్పత్తులను ప్రాసెస్ చేసి ఇస్తోంది. ఇన్నర్ బీయింగ్, మిల్లెట్ బౌల్ సంస్థలకు తమ ఉత్పత్తులను ప్రాసెస్ చేసి ఇస్తోంది. చిరుధాన్యాలు పండించే రైతులు సరైన ధర రావటం లేదని నిరాశ చెందకుండా వీరిని సంప్రదించి ప్రాసెస్ చేయించుకోవచ్చు. ఏదైనా ఒక ప్రాంతంలో వీటిని పండించే రైతులు గ్రూపుగా ఏర్పడి చిరుధాన్యాలతో చిన్న చిన్న ఉత్పత్తులు తయారు చేసుకోవటానికి యూనివర్సిటీ సాంకేతిక సాయం అందిస్తోంది. దీనిలో ఒక రకమైన కార్బోహైడ్రేటు అది తీసుకోవడం వల్ల స్లోగా డైజెస్ట్ అవుతుంది. అంటే మనకి గ్లూకోజు ఒకేసారి బాడీలోకి వెళ్లకుండా కొద్దిగా రిలీజ్ అవుతుంది. ఇది చాలామందికి అంటే ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్తో బాధపడే వాళ్ళకి చాలా అవసరమైన గుణం అన్నమాట. అంటే మనం తీసుకున్న వెంటనే మామూలుగా ఏదైనా తక్కువ ఫైబర్ ఉన్నది తీసుకుంటే కనుక వెంటనే ఆకలేసి మళ్ళీ ఇంకోసారి తినేస్తాం. ఇదైతే అలా చేయదన్నమాట. అంటే తీసుకున్నాక చాలాసేపటి దాకా పొద్దున్న తీసుకుంటే మధ్యాహ్నం దాకా కూడా మీరు మళ్ళీ ఇంకోటి ఏం తినకుండా అలాగా నిలుపుకోవచ్చు అన్నమాట. అంటే మెల్లిగా శరీరంలోకి కావలసినంత గ్లూకోజ్ మాత్రమే రిలీజ్ చేస్తుంది. ప్రత్యేకంగా ఇంకొకటి ఈ లావుగా ఉన్న వాళ్ళకి, తర్వాత డయాబెటీస్ వాళ్ళకి, హార్ట్ ప్రాబ్లం వాళ్ళకి ఇలాగా నెమ్మదిగా రిలీజ్ చేసే పిండి పదార్థం చాలా అవసరం. అంటే ఒకేసారి షూటప్ అయిపోవటం వల్ల లెవెల్స్ ఎక్కువ అయిపోయి వాళ్ళకి హైపర్ గ్లైసెమియా ఎక్కువ వచ్చి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ మిల్లెట్స్ ని ప్రాసెస్ చేస్తున్న మిల్లెట్ బౌల్ సంస్థ నిర్వాహకుడు సంజయ్ కుమార్ ఒక రకంగా మంచి లాభాలు పొందుతున్నారు. కొత్త ఉపాధి వెతుక్కోవడంతో పాటు ప్రజలకు ఆరోగ్యాన్నిచ్చే ఉత్పత్తులను అందించగలుగుతున్నామని చెప్తున్నారు. చిరుధాన్యాల యొక్క ఇంపార్టెన్స్ ఇప్పుడు చాలా ఎక్కువ అండి. మనం గత సంవత్సరం నుంచి వింటూనే ఉన్నాము. వర్షాలు లేకుండా, రైతులు నీళ్ళు లేకుండా పంటలు ఏవి పండించాలి, పండించిన పంటలు కూడా చేతికి రాకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సో దానికి చిరుధాన్యాలు అనేది చాలా ఇంపార్టెంట్ క్రాప్. ఎందుకంటే ఇది వర్షాభావాల్లో ఎటువంటి బీడు భూమి అయినా కానీ పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ లేకుండా పండుతాయి. సో ఈ ప్రాజెక్టు ఇది తీసుకోవడానికి కారణం కూడా ఏంటంటే, ఇంకో పక్క ఏంటంటే మామూలుగా పౌష్టికాహారాలు కూడా చిరుధాన్యాల్లో ఎక్కువ ఉంటాయి రైసు వీటికి కంపేర్ చేస్తే. సో ఇదేంటంటే ప్రజానీకం కూడా దీన్ని తినాలని మేము చాలా అవేర్నెస్ క్యాంప్స్ చేస్తున్నాము.